హలో మిత్రులారా, నా పేరు విజయ్ కుమార్. నేను సిట్రిక్స్ అండ్ అజ్యూర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము అజ్యూర్ రిసోర్సెస్ని ఒక రిసోర్స్ గ్రూప్ నుంచి ఇంకో రిసోర్స్ గ్రూప్కి ఏ విధంగా మనం మూవ్ చేయవచ్చు అనేటటువంటి దాని గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనము కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దాని తర్వాత ఈ కాన్సెప్ట్స్ అంటే ఈ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, రిసోర్సెస్ అంటే ఏంటి, వాటి గురించి కొంచెం మనం డిస్కస్ చేసిన తర్వాత రిసోర్స్ గ్రూప్ మూవ్మెంట్, రిసోర్సెస్ విత్ ఇన్ ది రిసోర్స్ గ్రూప్ ఎట్లా మూవ్ చేయాలనే దాని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సబ్స్క్రిప్షన్స్ అజ్యూర్లో దేనికి వాడతారు అంటే బిల్లింగ్ కోసం వాడతారు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఒక రిసోర్స్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. రిసోర్స్ అంటే ఏంది అంటే ఎనీ మేనేజబుల్ ఐటమ్, అంటే ఏదైతే ఎంటిటీ అజ్యూర్లో మీరు క్రియేట్ చేస్తారో విచ్ క్యాన్ బి మేనేజ్డ్, రైట్? ఆ పర్టికులర్ ఎంటిటీని మనం ఏమంటాం అంటే రిసోర్స్ అని అంటాం. అంటే ఉదాహరణకి మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, అది ఒక రిసోర్స్ అవుతుంది. లేదు ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, అది కూడా ఒక రిసోర్స్ అవుతుంది. లేదు మీరు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, అది కూడా ఏమవుతుంది అంటే దాన్ని కూడా మనం ఒక రిసోర్స్ అని అంటాం. అంటే మనం రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ ఇస్తాం. అంటే వి గివ్ సమ్ నేమ్ టు అ రిసోర్స్. నేమ్ కాకుండా దానికి రీజియన్, అంటే ఏ రీజియన్లో ఉండాలి లేకపోతే ఏ లొకేషన్లో ఉండాలి అనేది కూడా మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఈ రెండు మనం అర్థం చేసుకోగలం. అంటే రీజియన్ అంటే ఎక్కడ డిప్లాయ్ అవుతుంది అనేది దానికోసం ఇస్తాము. రెండోది నేమ్ అంటే దాన్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తుపట్టడానికి మనం ఇచ్చేటటువంటి ఒక వడ్ యూ కాల్ ఇట్ యాజ్ లేబుల్ అనుకుందాం. సో సబ్స్క్రిప్షన్కి వచ్చేసరికి మీరు ఒక రిసోర్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి అజ్యూర్ ఛార్జ్ చేస్తుంది. ఆ ఛార్జ్ నేను ఒక గంట ఒక వర్చువల్ మెషిన్ వాడాను అనుకోండి, ఆ గంటకు ఎంత 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 కాస్ట్ అవుతుందో అది ఒక సబ్స్క్రిప్షన్కి బిల్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక ఆర్గనైజేషన్లో మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఉదాహరణకి మీ ఆర్గనైజేషన్లో ఒక హెచ్ఆర్ టీం ఉందనుకుందాం. ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఒక ఐటీ డిపార్ట్మెంట్, ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వీళ్ళు కూడా అజ్యూర్లో రిసోర్సెస్ వాడుతున్నారు అని కనుక అనుకున్నట్టయితే వాళ్ళకు సంబంధించినటువంటి రిసోర్సెస్ యొక్క కాస్ట్ ఆ డిపార్ట్మెంట్ యొక్క సబ్స్క్రిప్షన్కి బిల్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ అనేది బిల్లింగ్ కోసము ముఖ్యంగా మనం వాడతాం. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్స్ ద్వారా మనం కొన్ని పాలసీస్ కూడా పెట్టవచ్చు అన్నట్టు. పాలసీస్ అంటే దేనికి వాడతాము అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్లో కొన్ని సైజెస్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ మీరు వాడొద్దు అని అనుకున్నారనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక పాలసీ క్రియేట్ చేసి ఏ వర్చువల్ మెషిన్ సైజెస్ వాడకూడదో దాంట్లో డిఫైన్ చేసి అది మనం ఒక సబ్స్క్రిప్షన్కి అసోసియేట్ చేస్తాం, అంటే ట్యాగ్ చేస్తామని అర్థం. సో ఆ సబ్స్క్రిప్షన్ కింద ఆ సబ్స్క్రిప్షన్కి పాలసీ అసోసియేట్ అయ్యింది కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ని యూజ్ చేస్తూ మనం ఎప్పుడైనా ఒక విఎం క్రియేట్ చేస్తే ఇక్కడ డినై అనే ఉన్నటువంటి సైజెస్ మీరు వాడలేరు అని అర్థం. రెండోది, మీరు ఇంకో ఉదాహరణ చెప్పుకోదలుచుకుంటే మీరు కొన్ని లొకేషన్స్లో అసలు ఏ రిసోర్సెస్ కూడా డిప్లాయ్ చేయొద్దు అని అనుకున్నారనుకోండి. అంటే బై మిస్టేక్ కొన్నిసార్లు అడ్మిన్స్ ఏం చేస్తారు అంటే క్రియేట్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. సో వాటిని మనం ఓవర్కమ్ చేయడానికి పాలసీస్ పెట్టవచ్చు. వీ కెన్ డినై, అంటే ఈ రీజియన్స్లో ఏ రిసోర్స్ కూడా డిప్లాయ్ చేయొద్దు. ఆ పాలసీ క్రియేట్ చేసి మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్కి అసోసియేట్ చేయొచ్చు అన్నట్టు. సో అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ కింద ఈ రీజియన్స్లో, ఈ లొకేషన్స్లో మనము ఎలాంటి రిసోర్సెస్ కూడా డిప్లాయ్ చేయలేము అన్నట్టు. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్స్ని మనము రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ కోసం కూడా వాడచ్చు. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి అంటే రోల్ని బట్టి, అంటే ఒక L1 అడ్మినిస్ట్రేటర్, ఒక L2 అడ్మినిస్ట్రేటర్, ఒక L3 అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకోండి, వాళ్ళకు రోల్ని బట్టి, అంటే వాళ్ళు చేసేటటువంటి టాస్క్ని బట్టి మనం వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక L4 అడ్మినిస్ట్రేటర్ ఉన్నారనుకోండి, వానికి అంతా అంటే అజ్యూర్ ఎన్విరాన్మెంట్ మొత్తానికి యాక్సెస్ కావాలి. అదే ఒక మానిటరింగ్ టీం ఉందనుకోండి, మేబీ విఎం రిలేటెడ్, అంటే పవర్ స్టేట్ ఏంటి ఇలాంటి కొన్ని చూసేటటువంటి పర్మిషన్స్ మాత్రం ఇస్తాం అన్నట్టు. సో
అవసరాన్ని బట్టి ఒక అడ్మినిస్ట్రేటర్కి వన్ రోల్ని బట్టి మనం ఏం చేస్తామంటే యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. దాన్నే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, ఆర్ బ్యాక్ అని అంటారు అన్నట్టు. సో సబ్స్క్రిప్షన్స్ బిల్లింగ్ కోసం ఉంటుంది. తర్వాత దాన్ని ఒక ఆర్గనైజేషన్ టెనెంట్లో మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, తర్వాత సబ్స్క్రిప్షన్స్ మనము పాలసీస్ని డిఫైన్ చేయడానికి కానీ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని డిఫైన్ చేయడానికి కానీ వాడతాం. ఇంకా అదేవిధంగా రిసోర్స్ని మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. ఏ ఎంటిటీ అయినా మీరు అజ్యూర్లో డిప్లాయ్ చేస్తే అది మేనేజబుల్ ఎంటిటీ అయినప్పుడు దాన్ని మనం రిసోర్స్ అంటాము. అంటే రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు తప్పనిసరిగా దానికి ఒక నేమ్ ఇవ్వాలి, దానికి ఒక రీజియన్ ఇవ్వాలి, దానికి సబ్స్క్రిప్షన్ని కూడా అసోసియేట్ చేయాలి. ఎందుకంటే ఆ రిసోర్స్ని వాడినప్పుడు దానికి కావాల్సినటువంటి బిల్లింగ్ అంటే దాని నుంచి జనరేట్ అయినటువంటి బిల్ ఆ సబ్స్క్రిప్షన్కి అసోసియేట్ చేస్తారు అన్నట్టు ట్యాగ్. తర్వాత రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి? రిసోర్స్ గ్రూప్ పేరులోనే ఉంది అర్థం కదా. రిసోర్స్ గ్రూప్స్ అంటే గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అని అనుకోవచ్చు. అంటే దాన్ని మా అజూర్ డాక్యుమెంటేషన్లో కంటైనర్ అని కూడా అనొచ్చు అని అంటారు అన్నట్టు. కంటైనర్ అంటే ఏంటంటే ప్లేస్ వేర్ యూ విల్ హ్యావ్ ఆర్ వేర్ యూ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఐటమ్స్ అనుకోవచ్చు. అంటే ఒక రిసోర్స్ గ్రూప్లో మరి ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ప్రాడ్ ఆర్జీ అనేటటువంటి రిసోర్స్ గ్రూప్లో రిసోర్స్ 1, రిసోర్స్ 2, రిసోర్స్ 3, రిసోర్స్ 4 అనేటటువంటి 4 రిసోర్సెస్ ఉన్నాయన్నట్టు. ప్రతి రిసోర్స్ గ్రూప్ మీరు క్రియేట్ చేసేటప్పుడు కూడా దానికి ఒక లొకేషన్ అనేది ఉంటుంది. అంటే నేను రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే రీజియన్ ఆర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాను, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనము ఏ రీజియన్లో ఉంటుంది అనేటటువంటిది సెలెక్ట్ చేసుకుంటామని అర్థం. తర్వాత రిసోర్స్ గ్రూప్లో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ ఒక కామన్ లైఫ్ సైకిల్ స్పాన్లో ఉంటాయి అని అంటారు అన్నట్టు. అంటే మనము ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఒకేసారి అప్డేట్ చేయొచ్చు, ఒకేసారి డిలీట్ చేయొచ్చు, ఆ విధమైనటువంటి యాక్టివిటీస్ మనం పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టు. సో దట్స్ వై వాటిని ఏమంటారంటే దే షేర్ ది సేమ్ లైఫ్ సైకిల్. ఓకే, నా రిసోర్స్ గ్రూప్లో మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రిసోర్స్ 1 అనేది ఏ లొకేషన్లో ఉంది అంటే మెటా డేటా అబౌట్ ది రిసోర్సెస్ అంటే ఏ రిసోర్సెస్ యొక్క రిసోర్స్ 1 యొక్క ఇన్ఫర్మేషన్, రిసోర్స్ 2 యొక్క ఇన్ఫర్మేషన్, 3, 4 యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఉంటుందంటే రిసోర్స్ గ్రూప్లో ఉంటుంది. అందుకని రిసోర్స్ గ్రూప్లో ఏముంటుందంటే మెటా డేటా ఆఫ్ ది రిసోర్సెస్ ఉంటుంది. ఓకే, నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 4-5 రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. రిసోర్స్ గ్రూప్ ప్రాడ్ ఆర్జీలో నుంచి ఇంకో రిసోర్స్ గ్రూప్కి మీరు రిసోర్సెస్ని మూవ్ చేయొచ్చు. అంటే దాని నుంచి ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇంకో వీడియోలో. బట్ మనం ఏం చేయొచ్చు అంటే ఒక రిసోర్స్ గ్రూప్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇంకో రిసోర్స్ గ్రూప్కి మనము మూవ్ చేయొచ్చు. ఓకే మిత్రులారా, మన నెక్స్ట్ వీడియోలో రిసోర్స్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో కొన్ని రిసోర్సెస్ క్రియేట్ చేసి అవి ఏ విధంగా మూవ్ చేయాలనేది తెలుసుకుందాం. ధన్యవాదాలు.